కదలాపూర్ మండలం నుండి కదలాపూర్ గ్రామం నుండి వస్తున్నాం మేము. ఎట్లుంది కాంగ్రెస్ పరిపాలన? కాంగ్రెస్ పాలన చెత్తగా ఉంది. అట్లాంటి ప్రభుత్వం రావద్దు, అలాంటి వాళ్ళకి ఓటేయద్దు అని డిమాండ్ మేము చేస్తున్నాం. ఫస్ట్ టైం నేను కాంగ్రెస్ కోటేయగా సగం మంది పిల్లల కొత్త ఓటక్కులు వచ్చినాయి. వాళ్ళు కూడా కాంగ్రెస్ ఎట్లా పరిపాలన చేస్తారు సగం మంది ఓట్లు వేసారు. ఆ ఓటు వల్ల ప్రజలందరూ బాధపడుతున్నారు. నీ హామీలు ఎందుకు ఇచ్చిన హామీలు చేసే హామీలు 10 హామీల వల్ల 5 హామీలు చేసేటి ఇచ్చాయి. కేసీఆర్ ప్రభుత్వం నిజాయితీ ప్రభుత్వం, నిలబడే ప్రభుత్వం, ధైర్యంగా నిలబడే ప్రభుత్వం. ఎప్పటికైనా దమ్ము రొమ్ము కొట్టుకొని చెప్తే కేసీఆర్కే ఓటేస్తా నేను. జగిత్యాల నెక్స్ట్ ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు జీవన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ వెళ్తున్నారు కదా, నెక్స్ట్ ఈ జగిత్యాలలో బీభత్సం సృష్టించబోతున్నాం. నెక్స్ట్ ఎలక్షన్ లో మీరు చూస్తే ప్రభుత్వమే ఒక తీరుగా మారేబోతుంది. కేసీఆర్ మరోసారి సీఎం కాబోతుండు. అటువంటి ఈ ప్రభుత్వాన్ని మేము ఎంత కాంగ్రెస్ని ఎంత ఆదరణ తీసుకున్నా కూడా, ఎంత ప్రేమించి కూడా పోనీ ఒకసారి అవకాశం ఇచ్చినాం, సానుభూతితో మిమ్మల్ని గెలిపించినామని మీకు అవకాశం ఇవ్వంగా కూడా ఒక ఫాయిదా లేదు, ఒక ముచ్చట లేదు. ఏమైనా మాట్లాడితే లడలడ డప్పులు కొట్టినట్టు. అంటే బీఆర్ఎస్ పార్టీని అంతం చేస్తాను కూడా చెప్తా ఉన్నాడు. ఎవడన్నాడు? రేవంత్ రెడ్డి. నేనేమంటున్నా, ప్రజల తీరుబాటు ఎలా ఉంటుందో మనమే ముందు చూడబోతున్నాం. మనం ఇవన్నీ మాట్లాడుకొని వేస్తూ ఇప్పుడు మన కేసీఆర్ గారు వస్తున్నారు. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ ప్రకారంగా మేము పార్టీ ప్రకారంగా మేము నడవబోతున్నాం. అంతే. కేసీఆర్ రావు ఒక నినాదంతో ఈ రోజు ప్రజలంతా ఐకమత్యంగా ఏకమై దైత్యాలను అంగరంగ వైభవంగా విజృంభిస్తున్నారు. ఈ రోజు ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఆయన బీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్ వాడు ఎటువంటి కానివాడు వ్యక్తి ఆయన. అంటే వాళ్ళు భయపడరా? చాలా భయపడతారు. జీవన రేతులు అంటే గలగల నుంచి జైత్యాల జిల్లా మొత్తం జైత్యాల జిల్లా మొత్తం బీఆర్ఎస్ గులాబీమయం అయిపోయింది. జీవన్ రెడ్డి వలన చాలా మాకు సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం. థ్యాంక్ యూ అన్న. కాంగ్రెస్ వద్దంటారు, రేవంత్ రెడ్డి వద్దంటారు. వద్దు. కాంగ్రెస్ పరిస్థితి కాంగ్రెస్ మనది మంచిగా ఉన్నది. బీఆర్ఎస్ మంచిగా ఉందా? ఏం చేస్తుండే మనకు 4,000 చేస్తాడు పింఛన్ చేసిండా? ఒక 6,000 మాత్రం ఇచ్చిండ కదా 4,000. ఓడికి ఇచ్చిండు. ఓడికి ఆ దొంగ కాకపోతే మంచోడు రైతు బంధు మేస్తాడు. రైతు బంధు మేసిండు. అనంగా 6,000 వేసిండు. మనం మరి వేస్తారని పెద్దపు ఏం చేస్తున్నాడు మనకు? కాంగ్రెస్ కే ఓటేసినావా? కాంగ్రెస్ మనం టీఆర్ఎస్ పార్టీ మనం సంజయ్ కుమార్ రాలేదు మనకు ఓడి. ఇప్పుడు సంజయ్ పార్టీ మారిండు మరి అది మారలేదు. మన టీఆర్ఎస్ మనకు ఇప్పుడు జీవన్ రెడ్డి ఉండదు. మరి రోడ్లప్పటికి ఆయన గెలుస్తాడు ఇక్కడ మళ్ళీ కంపల్సరీ వస్తాడు. కేసీఆర్ ముఖం చూసుకొని వస్తాడా లేకుంటే జీవన్ రెడ్డి వస్తాడు? కేసీఆర్ పట్టేస్తాడు ఆయన. రేవంత్ రెడ్డి ఏం చేద్దాం అనుకుంటున్నారు మరి? రేవంత్ రెడ్డిని ఆ దొంగలని కూడా గాడే చెప్తాడు మనకు. అయిపోయినట్టు